ఎంపీ అవినాష్ రెడ్డికి వివేక హత్య కేసు నిందితుడు సునీల్ కుమార్ యాదవ్ లీగల్ నోటీసులు పంపించారు. హత్య సినిమా వల్ల తమ పరువుకు భంగం కలిగిందంటూ సునీల్ యాదవ్ పరువు నష్టం దావా వేశారు. తనను తన తల్లిను తప్పు ప్రచారం చేసి కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని నోటీసులో పేర్కొన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డితో పాటు హత్య సినిమా దర్శకుడు నటీనటులకు నోటీసులు పంపించారు. ప్రస్తుతం సునీల్ కుమార్ యాదవ్ వివేక హత్య కేసులో A2గా ఉన్నారు. అయితే వారం రోజుల్లోపు నోటీసులపై స్పందించాలని, లేని పక్షంలో 5 కోట్ల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ మణికుమార్ అందిస్తారు. మణికుమార్. రవి, కడప ఎంపీ అవినాష్ రెడ్డికి షాక్ తగిలిందని చెప్పాలి. ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండవ ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపించారు. ఏదైతే ఈ ఏడాది ప్రారంభంలో వచ్చినటువంటి హత్య సినిమాకి సంబంధించి ఆ సినిమా అంతా కూడా అటు వైఎస్ వివేకానంది హత్యకు సంబంధించినటువంటి సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కించినట్టు కూడా ప్రచారం జరిగింది. ఆ సినిమాకు సంబంధించి తనను తన తల్లిని కించపరిచేలాగా ఆ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయంటూ కూడా ఆయన ఆ సినిమా విడుదలైనప్పుడు ఆరోపణలు చేశారు. ఆ సినిమా విడుదలైన తర్వాత కూడా సినిమాకు సంబంధించి దర్శకుడితో పాటు రచయిత నటీనటుల మీద కడపలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసిన పరిస్థితి. తర్వాత సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏదైతే సన్నివేశాలు ఆయన ఆరోపించినటువంటి సన్నివేశాలు ఉన్నాయో వాటన్నింటి కూడా సోషల్ మీడియాలో కొంతమంది కావాలని ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు తన మీద తప్పుడు ప్రచారం చేసి తనను కించపరిచేలాగా తనను తన తల్లికి పరువుకు భంగం కలిగే విధంగా కూడా ప్రవర్తించారంటూ కూడా ఆయన గతంలో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు. వాళ్ళు కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళు ప్రస్తుతం బయట బెయిల్ మీద ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా సునీల్ యాదవ్ A2గా ఉన్నటువంటి కేసులో వివేకానంద రెడ్డి హత్య కేసులో A2గా ఉన్నటువంటి సునీల్ యాదవ్ మరోసారి అవినాష్ రెడ్డితో పాటు అటు హత్య సినిమాకు సంబంధించి దర్శకుడు అదేవిధంగా రచయిత నటీనటులు అందరికీ కూడా నోటీసులు పంపించారు. ఈ సినిమా వల్ల తనకు తన తల్లికి పరువు నష్టం జరిగింది, ఈ సినిమాలో తమను కించపరిచేలాగా సన్నివేశాలు ఉన్నాయి, వాటన్నిటి కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి వాటి వెనక ఎంపీ అవినాష్ రెడ్డి హస్తం ఉందని చెప్పి ఆయనకి నోటీసులు పంపించారు. మరోవైపు సినిమాకు సంబంధించి దర్శకుడు అదేవిధంగా ఎవరైతే రచయిత ఉంటారో రచయితతో పాటు నటీనటులందరూ కూడా లీగల్ నోటీసులు పంపించారు. పరువు నష్టం దావా వేసి వాళ్ళకి లీగల్ నోటీసులు పంపించడం జరిగింది. వారం రోజుల్లోపు వాటికి సమాధానం చెప్పకపోతే కనుక తనకు 5 కోట్ల రూపాయల పరువు నష్టం చెల్లించాలని చెప్పి ఆ లీగల్ నోటీసులో పేర్కొన్నట్లు కూడా తెలుస్తుంది. గతంలో కూడా అంటే కొన్ని నెలల క్రితం కూడా సునీల్ యాదవ్ అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేశారు. తనను కొంతమంది చంపడానికి ప్రయత్నించారు, తన వాహనాన్ని వెంబడించారు గుర్తు తెలియని వ్యక్తులు, వాళ్ళు అవినాష్ రెడ్డి అనుచరులంటూ కూడా ఆయన ఆరోపణలు చేసిన నేపథ్యం. ఇప్పుడు తాజాగా మరోసారి అవినాష్ రెడ్డికి నేరుగా నోటీసులు పంపించారు. ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అయితే ఈ విషయం మీద, ఈ వ్యవహారం మీద అటు అవినాష్ రెడ్డి కావచ్చు, ఎంపీ అవినాష్ రెడ్డి కావచ్చు, మరోవైపు సినిమాకి సంబంధించిన మూవీ టీం కావచ్చు ఏ విధంగా స్పందిస్తారు అనేది అయితే ఒక చూడాల్సిన అంశంగా చెప్పాలి. రవి, మణికుమార్, మరో పక్క సినీ నటులకు కూడా, అందులో నటించినటువంటి నటులకు కూడా లీగల్ నోటీసులు పంపినట్లు తెలుస్తుంది. మరి అవినాష్ అంటే దీనిపై స్పందించే అవకాశాలు ఉన్నాయా? మరో పక్క లీగల్ నోటీసులు పంపించిన నేపథ్యంలో ఎలా స్పందిస్తున్నారు? అయితే మొదటి నుంచి కూడా సునీల్ యాదవ్ ఒకటే చెప్తున్నారు, ఆ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కూడా సినిమాలో కావాలనే తమను కించపరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయంటూ కూడా మొదటి నుంచి కూడా ఆయన ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. సినిమా రిలీజ్ను కూడా ఆపాలని చెప్పి ఆయన కూడా పోరాటం చేసిన పరిస్థితి. అయితే సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా అందులో కొన్ని సన్నివేశాలు కావాలని తమను కించపరిచే విధంగా చిత్రీకరించారని చెప్పి ఆయన మొదటి నుంచి ఆరోపిస్తున్నారు. అప్పుడు సినిమా రిలీజ్ అయిన సందర్భంలో కూడా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. మరోవైపు సినిమా నుంచి ఆ సన్నివేశాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసినటువంటి పవన్ కుమార్ అనే వ్యక్తి మీద, ఇతర మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా మరోసారి పరువు నష్టం సంబంధించి లీగల్ నోటీసులు పంపడంతో ప్రస్తుతం కడప జిల్లా రాజకీయ వ్యాప్తంగా కూడా అంశంగా మారింది. అటు సినిమాకి సంబంధించి ఏ విధంగా మూవీ టీం స్పందిస్తారనేది చూడాల్సిన అంశంగా చెప్పాలి. ఎందుకంటే వైఎస్ వివేకానంద హత్యకు సంబంధించి మొదటి నుంచి జరిగినటువంటి క్రమాల నేపథ్యంలోనే వాటి ఆధారంగా ఈ సినిమా రూపొందించారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అందులో కావాలనే తమను కించపరిచే విధంగా, పరువు నష్టం కలిగే విధంగా, తమకు సమాజంలో అపఖ్యాతి వచ్చే విధంగా కూడా ఈ సినిమా చిత్రీకరించారని చెప్పి ఆయన ఆరోపించిన నేపథ్యంలో తాజాగా ఇప్పుడు నోటీసులు పంపించడంతో ఏకంగా 5 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేస్తూ కూడా అటు అవినాష్ రెడ్డితో పాటు ఇటు మూవీ టీం అంటే దర్శకుడు, రచయిత, నటీనటులు వీళ్ళందరికీ కూడా నోటీసులు పంపించడం జరిగింది. చూడాలి మరి ఈ నోటీసులకు సంబంధించి అటు ఎంపీ అవినాష్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తారు, మరోవైపు మూవీ టీం కూడా ఏ విధంగా స్పందిస్తారు, దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తారనేది ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మణికుమార్.